నేటి సమాజంలో పురుషుడు కుటుంబ బాధ్యతలో తలములకలై ఎన్నో ఒడిదుడుకులను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. ఈరోజు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా సమాజంలో పురుషుడికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఈరోజు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. ఈ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా అసలు సమాజంలో పురుషుడికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే ఏం చెప్తారు మేడం? ముందుగా ప్రపంచంలో ఉన్న పురుషులందరికీ నా తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మొదటగా. అయితే పురుషుల దినోత్సవం అంటే ఒక విషయంగా చూస్తే మామూలుగా మనం ఏం మాట్లాడుకుంటాం, స్త్రీలకు చాలా కష్టాలు ఉన్నాయి, ఈతి బాధలు ఉన్నాయి, అణిచివేయబడుతుంది, అణగదొక్కబడుతుంది, ఇలా మాట్లాడుకుంటాం. కానీ నేనేమంటా అంటే స్త్రీలకే కాదు, పురుషులకు కూడా కష్టాలు ఉన్నాయి. పైగా పురుషుల గురించి నాకు ఇంకొక బాధ కూడా ఏముందంటే, స్త్రీలు వాళ్ళకి కష్టం వస్తే ఎవరో ఒకరికి చెప్పుకోగలుగుతారు, వాళ్ళ బాధను చెప్పుకుంటారు. కన్నీటి రూపంలోనో, లేకపోతే వాళ్ళ భావావేశంతోనో, లేకపోతే వాళ్ళ హావభావాలతోనో వాళ్ళ హృదయ భారాన్ని తగ్గించుకుంటారు. కానీ పురుషుడి దగ్గరికి వచ్చేసరికి ఆ అవకాశమే లేదు. వాళ్ళు ఏమంటారు, మనసారా ఏడవడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉండదు. ఎందుకు ఉండదు? చిన్నప్పటి నుంచి ఏమని పెంచుతారు ఒక పిల్లాడిని? ఏడుస్తుంటే ఏదన్నా దెబ్బ తగిలో, లేకపోతే మగపిల్లడు ఏడవకూడదు, సమాజం ముందు చులకనవుతావు, ఆడపిల్లలాగా ఏడిపేంటి అంటారు. పైగా వాడు అసలు కొంచెం సరిగా తల కూడా దూకోనివ్వరు. ఆడపిల్లలాగా ఏంటది, 24 గంటలు అద్దం ముందు ఆడపిల్లవా నువ్వేమన్నా షోకులు చేసుకోవటానికి అంటారు. అలాగే పొద్దున్నే నిద్ర లేవలేదనుకోండి, ఏంటి మగపుటక పుట్టి పొద్దున్నే లేవలేదు, పని చేసుకోవాలి కదా, అసలు నీ మీద ఎన్ని బాధ్యతలు ఉన్నాయి, అసలు ఈ కుటుంబ పరువు నిలబెట్టాల్సింది ఎవరు, అసలు మనం ఏంటి, మన చరిత్ర ఏంటి, మన కుటుంబం యొక్క గొప్పతనం ఏంటి, వీటన్నింటినీ నిలబెట్టాల్సింది ఎవరు, అసలు ఈ ఇంటికి వారసుడివి నువ్వు, అసలు నువ్వు పుట్టాలని మేము ఎన్ని కలలు కన్నాము, మేము ఎన్ని పూజలు చేసాము, ఎన్ని వ్రతాలు చేసాము, ఇంత కష్టపడి నిన్ను కంటే ఈరోజు నువ్వు ఇంత సోమరిపోతులాగా, పనికి మాలినాడుగా, పనిలేని వెధవలాగా, పోకిరి వెధవలాగా తయారయ్యావా అని మాట్లాడతారు. వాడు పుట్టిన దగ్గర నుంచి తిండి తినకపోయినా, మగపిల్లోడివి ఆ మాత్రం తిండి తినొద్దా? మగపిల్లోడివి నువ్వు రేపు చదువుకుని ఉద్యోగం చేసి మమ్మల్ని పోషించొద్దా? మగపిల్లోడివి నువ్వు నాన్నలాగా వ్యవసాయం చెయ్యొద్దా? నాన్న ఎంత కష్టపడ్డాడో తెలుసా? ఇలా ఆ కుటుంబంలో ఏ వృత్తికైతే ప్రాధాన్యం ఇస్తారో ఆ వృత్తిని అతను చేపట్టిందాకా అతన్ని బతకనివ్వరు మగవాడిని. అంతేగాని అతనికి కూడా ఒక ఉద్దేశం ఉంటుంది, అతనికి కూడా ఒక అభిరుచి ఉంటుంది, అతనికి కూడా ఒక అభిప్రాయం ఉంటుంది అనేది ఉండదు. ఈ అభిప్రాయాలు, అభిరుచులు వీటన్నిటినీ కట్టగట్టేసేసి కుటుంబ గౌరవం ప్రతిష్ట పేరుతోటి పాతి పెట్టేస్తారు. ఇప్పుడు ఇక్కడ పురుషుడు నష్టపోతున్నట్ట, లాభపడుతున్నట్ట? ఈ పురుషాధిక్య సమాజంలో స్త్రీకి ఎంత నష్టం జరుగుతుందో పురుషుడికి కూడా అంతే నష్టం జరుగుతుందంట నేను. ఓకే. ఈ నష్టం ఎన్ని రకాలుగా నష్టం జరుగుతుంది అంటే, సాంస్కృతిక పరంగా, ఆర్థిక పరంగా, మానసికంగా నష్టం జరుగుతుంది. ఇప్పుడు సాంస్కృతిక పరంగా చెప్తాను. చెల్లికి కట్నం ఇచ్చి పెళ్లి చేయాలి. ఈ చెల్లికి కట్నం ఇచ్చి పెళ్లి చేయాలి అంటే ఈ అన్నకి ఉద్యోగం వచ్చిన వెంటనే ఆఫీస్లో వీలైనన్ని లోన్లు పెట్టాలి. పెట్టి సాంప్రదాయాలని, అదని ఇదని, పెళ్లి కొడుకు కాళ్ళు గడిగించే దగ్గర నుంచి ఈ పిల్లోడిని, మగపిల్లోడిని కాబోయే బావగారికి కాళ్ళు గడిగిస్తారు. తెలుసు కదా మీకు? అసలు ఈ పిల్లోడికి నిజంగా ఇష్టం ఉంటుందా కాళ్ళు గడగటానికి? ఇష్టం లేదనుకోండి, అసలు మళ్ళీ వంశం దగ్గరికి వచ్చేస్తుంది. ఈ ఇంట్లో చెడబుట్టావని మాట్లాడతారు, నీకు ఆ మాత్రం బాధ్యత లేదా అని మాట్లాడతారు. ఇట్లా పైగా పండగల పేరుతోటి అప్పులు చేయిస్తారు.
అతని చేత ఈ పండగలు చేపిస్తారు. ఇవన్నీ బాధ్యతలే ఒక రకంగా. ఆ ఆడపిల్ల ఎక్కడికన్నా వెళ్తుంది అనుకోండి, తోడెళ్ళు, అసలు వీడికి వెళ్ళాలని ఇష్టం ఉంటుంది ఉండకపోద్ది, కానీ వెళ్ళాల్సిందే. అంటే నేనేమంటున్నా, బరువు బాధ్యతలు తీసుకోవద్దని నేను చెప్పట్లే. సోకాల్డ్ పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాలు, కుటుంబ పరువు, ప్రతిష్ట పేరుతోటి వీళ్ళపైన ఎంత రుద్దుతున్నారు, ఎంత ఆర్థిక భారం వేస్తున్నారు. ఈ రకంగా చూసుకుంటే ఒక రకంగా పురుషుడికి కూడా అన్యాయం జరుగుతుంది. స్త్రీకే కాదు, పురుషుడికి కూడా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఉద్యోగం పురుష లక్షణం అంటారు. అసలు ఎందుకు పురుషుడే ఎందుకు ఉద్యోగం చేయాలి చెప్పండి? ఈ ఒక్క కారణంతో, సొసైటీ ప్రెషర్ తోటి ఇప్పుడు కొంతమంది పురుషులకి హౌస్ హస్బెండ్లుగా ఉండాలని ఉంటుంది. అనుకుందాం, సమాజం ఉండనిస్తా వాడిని? ఆడంగి పనులు చేస్తావేంట్రా ఇంట్లో, ఇంటి పనులు చేస్తే? జెండర్ సెన్సిటివిటీ లేకపోవటం వల్ల మన దగ్గర, జెండర్ ఈక్వాలిటీ లేకపోవటం వల్ల వీడికి ఉన్న హక్కులన్నీ పోతున్నాయి. నన్ను అడిగితే హౌస్ హస్బెండ్గా ఉండాలి. ఇప్పుడు ఒక అమ్మాయి అనుకుంటుంది, నేను హౌస్ వైఫ్గా ఉండాలనుకుంటున్నాను, నేను ఉద్యోగం చేయను, నేను దానిలోనే హ్యాపీగా ఉంటాను అని ఒక అమ్మాయి అనుకుంటే ఈ సమాజం ఆ అమ్మాయిని ఏమనదు, ఎక్కిరించదు. కానీ అదే ఒక అబ్బాయి హౌస్ హస్బెండ్గా ఉంటాను అంటే ఏమంటుంది? చేతగానివాడు. అతనికి కొన్ని ట్యాగ్ లైన్స్ ఇస్తుంది. అందుకోసం ఏంటి అంటే, పైగా సంపాదించాల్సిన బాధ్యత పురుషుడిపైనే ఉండటం వల్ల అది అతనికి అదనపు కష్టాన్ని కూడా తీసుకొస్తుంది. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చూసుకుంటే గనక, ఈ సంక్షోభాల కాలంలో, అంటే నిరుద్యోగం, ఉద్యోగాలు ఉన్నా ఉద్యోగాలు పోయే పరిస్థితి, ఇట్లాంటి ఈ ఉపాధి కోసం పాపం కొంతమంది గల్ఫ్ అట్లాంటి దేశాలు వెళ్తారు. భార్య పిల్లల్ని ఇక్కడ వదిలిపెడతారు. భార్యని పిల్లల్ని చూసుకోకుండా సంవత్సరాల తరబడి, అంటే ఒక మంచి వీసా మీద వెళ్ళలేదనుకోండి, వాళ్ళు డబ్బులు మాత్రమే పంపించగలరు, చూసుకోవటానికి ఉండదు. కొంతమంది సొంత పిల్లల పెళ్ళిళ్ళకి కూడా అటెండ్ కాలేని దురవస్థలో కొంతమంది పురుషుల్ని చూశాను నేను. ఇదంతా ఏంటి? అతనిపైనే భారం ఉండటం వల్ల. ఇది మనకి కొన్నిసార్లు ఎగ్జాగరేషన్గా అనిపించవచ్చు, కానీ ఎక్కడో జరిగిన దాని గురించి మాట్లాడుతున్నారు అని కాదు, చాలా చోట్ల జరుగుతున్నాయి ఇవి. అలాగే అప్పులు చేయటం, అప్పులు చేయాల్సి రావటం, ఇందాక మనం రిచువల్స్ కావచ్చు, ఇట్లాంటి విషయాల్లో అతని పైన బాధ్యత వేసి ఏమైనా సరే ఇది చెయ్యాల్సిందే, అప్పు తీసుకురావాల్సిందే అంటే అతను సగం చచ్చి అప్పులు చేసేవాళ్ళు చూస్తున్నాం మనం. ఇలా రకరకాలుగా ఆర్థికపరమైన విషయాల్లో కావచ్చు, అతనికి సొసైటీ పరంగా కావచ్చు, లేదు కల్చరల్గా కావచ్చు, పురుషుడికి కష్టమే ఎక్కువగా ఉంది. అంటే స్త్రీ కంటే ఎక్కువ ఉందని కాదు సుమా, పురుషులు కూడా కష్టాలు ఉన్నాయి. అందుకని ఆ దిశగా కూడా ఆలోచించాలి. అలాగే కొంతమంది కొన్ని వృత్తుల్ని ఎంచుకుందాం అనుకుంటారు, అంటే షెఫ్లు అవ్వాలని, అలాగే ఇంకా కొన్ని రకాల వృత్తులు. ఆ వృత్తులు ఎంచుకుందామన్నా కూడా ఏంటి ఆడంగోళ్ళలాగా వంటలు చేయడం ఏంటి అని మాట్లాడతారు. ఇలా ఈ సొసైటీ ఏదో మగవాడికే అనుకూలంగా ఉంది అని అనుకోవటం కూడా కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. పైగా ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుంది అంటే, ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని చెప్పి చేసుకోకపోతే అతని పైన కేసు పెడుతున్నారు. అదే ఒక అమ్మాయి మీద అతను కేసు పెట్టడానికి అవకాశం లేని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలా చట్టాలు కూడా కొంత వివేకంతో, కొంత విచక్షణతో ఆలోచించాల్సిన కొన్ని చట్టాలు కూడా ఉన్నాయి మన దగ్గర.
అందుకోసం ఏంటి అంటే ఈ పరువు, ఈ బరువు, ఈ బాధ్యత ఇవన్నీ పురుషుడి నెత్తి మీద వేసేసి అతన్ని ఒక రకంగా ఇబ్బందులకు గురి చేస్తుంది సమాజం అని కూడా నేను అనుకుంటున్నా. ఈ సందర్భంగానైనా సరే పురుషులు ఆలోచించుకోవాలి, వాళ్ళని వాళ్ళు లిబరేట్ చేసుకోవాలి. స్త్రీలు ఎట్లా అయితే వాళ్ళని వాళ్ళు స్వేచ్ఛగా ఉండటానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఎలాగ చెయ్యాలో పురుషులు కూడా చెయ్యాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇష్టమైంది చదువుకోవాల్సిన అవసరం, చదువుకునే పరిస్థితి ఉండటం, ఇష్టమైన ఉద్యోగం చేసుకునే పరిస్థితి ఉండటము, అలాగే ఈ ఈ ఈ కట్నాలు ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా సంస్కృతంగా, వాటిల్ని కూడా కుటుంబాలు కొంత కట్ డౌన్ చేసుకుంటే గనక పురుషులకి కొంచెం వాళ్ళు రిలాక్స్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఓకే అని కోరుకుంటూ, స్త్రీకి ఎప్పుడైతే వీళ్ళు సమాన ప్రాతినిధ్యం ఇవ్వటానికి ఇస్తారో ఆ పురుషుడే చాలా సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే తన బరువు బాధ్యతని ఆమెకి సమంగా పంచిపెడతాడు, ఓకే అలాగే ఆమె బరువు బాధ్యతల్ని తను కూడా పంచుకుంటాడు. అందుకని సమాన భాగస్వామ్యంతో, సమభాగస్వామ్యంతో ఉండాల్సిన వ్యవస్థ ఒక పురుషుడి నెత్తినే కొన్ని విషయాలు వేయడం వల్ల పురుషులు కూడా కష్టపడుతున్నారు. కాబట్టి ఈ ఇంటర్నేషనల్ మెన్స్ డేకి ఒక ప్రాధాన్యత ఉంది అని చెప్పదలుచుకున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.